భయం భయంగానే ఉంది. 3 వారాలు ఇక్కడ చూస్తే పెద్ద సినిమా రిలీజ్ విడుదల డేట్ వెళ్ళిపో దగ్గరకు వచ్చేస్తుంది. వెళ్ళిపోతుంది. మీరేమో అదే ఒకవేళ ఇది తేలకపోతే సినిమా మేము వెయ్యము పర్సంటేజ్ అని అర్థం చెప్పేస్తున్నారు. ఏమో కాదు దీనివల్ల పర్సంటేజ్. ఎవరికి నష్టం అసలు? ఇక జనరల్గా చెప్పాలంటే బిజినెస్ అవగాహనలో తెలుస్తుంది. మాకు 2 లక్షలు నష్టం అయితే వాళ్ళకు 10 లక్షలు నష్టం అవుతుంది. నిర్మాతకి ఎక్కువ నష్టం ఉంటుంది విడుదల డేట్ కనుక తప్పనిసరి వేస్తే. ఎందుకంటే 50 లక్షలు చేస్తే మాకు ఇచ్చేది 2 కదా, మొత్తం ఆయన తీసుకెళ్తాడు. ఇప్పుడు మేము రేపు 60% అన్నాం, వారికి 6 లక్షలు వస్తే మాకు 4 లక్షలు వస్తుంది, కాబట్టి వారికి ఎక్కువ నష్టం ఉంటుంది. పర్సెంటేజ్ అంటే ఏ రకంగా సార్? ఇది ఇప్పుడు తమిళనాడులో ఉంది, మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది. జనరల్గా 60 నుంచి 70 మధ్యలో నడుస్తుంటుంది. పూర్వం అంతా ఎక్కువ 60 ఉండేది. మొదటి వారం 60, రెండో వారం చెరసగం, మూడో వారం మాకు 60, వాళ్ళకి 40 అట్లా ఉంటుంటుంది. చూసి మేము వయోమిడియా కూర్చొని ఏదైనా కావాలంటే కొంత వాళ్ళు ఎక్కువ అడిగినా కూడా ఇస్తే మేము సిద్ధంగానే ఉన్నాం. అంటే ఇప్పటికీ వేరే స్టేట్స్ లో పర్సెంటేజ్ నడుస్తుంది, మొత్తం భారతదేశం మొత్తం పర్సెంటేజ్ ఎక్సెప్ట్ తెలుగు రాష్ట్రాలు 2 తప్ప దీని గురించి ఫైట్ నడుస్తుంది. ఇంకోటి ఇదే నిర్మాత ఇక్కడ తెలుగులో సినిమా తీస్తాడు, ఇతనే బెంగళూరులో వేసినా ఇతనే బాంబేలో వేసి పర్సెంటేజ్కి ఇస్తాడు. మనం ఓన్ టౌన్లో ఇవ్వడు. ఇప్పుడు మళ్ళీ మా పక్కన మల్టీప్లెక్స్ ఇస్తాడు, మాకు ఇవ్వడు. ఉదాహరణ మల్టీప్లెక్స్లో 1,00,00,000 కోటి రూపాయలు చేస్తే మా దగ్గర 1,15,00,000 వేస్తే ఒక వారానికి, అక్కడేమో 45,000 4,5 లక్షల దాకా 45 లక్షల దాకా షేర్ ఇస్తాడు. మాకు ఒక 6-7 ఇచ్చేసి మొత్తం తీసుకెళ్తాడు. సినిమాల ముందు ఇలా వివాదాలు రావడం, సినిమా రిలీజ్ కి ముందు మళ్ళీ ఏదో మా చర్చలు సఫలమైపోయినాయి అని చెప్తూ ఉంటారు. అసలు ఈసారి అలాంటి సిచ్యువేషన్ చూడొచ్చా మళ్ళీ? మేము చూడాలి. ఇప్పటివరకైతే మేము గట్టిగానే ఉన్నాము. అది రేపు పిక్చర్ విడుదలైతే కానీ మా దాంట్లో కూడా ఏమన్నా మిస్ అయ్యే వాళ్ళు ఉంటే అప్పుడే బయటపడుతుంది. అప్పటిదాకా మేము ఇప్పుడు మాట్లాడుకుంటే మాత్రం అందరూ ఐక్యంగానే ఉన్నాము. అంటే మీరు ఇప్పుడు డెడ్ లైన్ ఒకటి ఇచ్చారు కదా, ఇప్పుడు పెద్దికి ముందే అని చెప్పి ఒక డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. పెద్దికి ముందు కనుక మాకు ఒక పద్ధతి, ఇక పెద్ద తర్వాత వచ్చే సినిమాలంతా ఈ పద్ధతికి ఆడతామని సైన్ చేసి ఇస్తే పెద్దని కొద్ద మనం ఎంకబుల్గా చేసుకొని చేద్దాం. మరి మేము అడిగినంత కాకుండా మీరు ఏదైనా కోరితే దానికి ఇంకా బెటర్గా చేద్దాం. ఇలాంటి డెడ్ లైన్ పెట్టినాక మీ దగ్గర చర్చల కోసం సంప్రదించడం కానీ ఏమైనా నెగోషియేషన్ చేయడం కానీ ఏమైనా జరిగింది? కమిటీలో ఏం జరిగిందంటే ఇది డెడ్ లైన్ మరి అనుకొని వాళ్ళు ఇద్దరం ఎంత బయట తగ్గకపోతే నెక్స్ట్ డే చెప్తామని మా ప్రెసిడెంట్ గారు చెప్పి లేచి వచ్చింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ మా అందరికీ ఆల్ సెక్షన్స్ కలిపి రేపు చెప్తామని వచ్చి అతను సడన్గా రిజైన్ చేసేసి అది పెండింగ్ ఉంది. దానికి మేము ఎగ్జిక్యూటివ్లో మాట్లాడుకున్న తర్వాత మనం ఆల్రెడీ మార్చి ఎండింగ్లోనే పర్సంటేజ్ సిస్టమ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు పెద్దకి మార్చేది లేదు. వాళ్ళు ఏదైనా అగ్రిమెంట్ మనకు ఒక ఫైనల్ డిసిషన్కి వస్తే అప్పుడు మనం ఆలోచిద్దాము, మార్చుదామని అంటున్నారు.